హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి విశేషం, డైరెక్టెడ్ బై సూరజ్ టామ్. ఇది ఒక మలయాళం మూవీ భయ్యా, తెలుగులో అయితే లేదు. బట్ మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 46 minutes టైం అయితే ఫుల్గా వర్తిట్ భయ్యా. చాలా బాగా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది మూవీ. ఈ ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్, మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే కామెంట్ చేయండి భయ్యా మీ ఒపీనియన్. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. లైక్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్టోరీ ప్లాట్ వచ్చేసి సిజు అనే క్యారెక్టర్ ఉంటుంది. లుక్స్ పరంగా కొంచెం అంతగా బాగోడు, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ లా కనిపిస్తాడు. తనకి ఒక రోజు పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి జరిగిన రోజే ఆ అమ్మాయి లేచిపోతుంది. తనకు మ్యారేజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది అమ్మాయిని చూస్తుంటారు, కానీ అదే టైంలో సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ని చూసి ఇష్టపడి వాళ్ళిద్దరు కలిపి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఇదంతా తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. నిజంగా స్టోరీ ప్లాట్ అయితే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. స్టార్ట్ చేయడం అయితే నేను కొంచెం అనుమానంగానే స్టార్ట్ చేసాను, అప్పుడు ఏం చూద్దాం మలయాళం మూవీ అని చెప్పేసి. రేటింగ్స్ ట్రైలర్ బాగుండేసరికి ఇంకా చూడడం జరిగింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యా. సిజు క్యారెక్టర్ కానీ, సజ్జిత క్యారెక్టర్ కానీ, వైఫ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కానీ, ఇద్దరు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే కుమ్మేశారు భయ్యా. చాలా బాగా చేశారు, నేనైతే ఇన్వాల్వ్ అయిపోయా. అండ్ నాకు ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చి మూవీ మొత్తానికి మ్యూజిక్. చాలా ప్లెజెంట్ మ్యూజిక్ భయ్యా. ఆనంద్ మధుసూదన్ అని చెప్పేసి బాగా కొట్టాడు. అంటే మూవీ టోన్కి, మ్యూజిక్ టోన్కి కరెక్ట్గా సెట్ అవుద్ది. అంటే ఆ ఎమోషన్ సీన్స్ని కరెక్ట్గా ఎలివేట్ చేసాడన్నమాట మ్యూజిక్ ద్వారా. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా రైటింగ్ అయితే చాలా బాగుంది. రైటర్ వచ్చి ఆనంద్ మధుసూదన్ అని అంట, సేమ్ పేరు. బాగా రాసుకున్నాడు సీన్స్ అన్ని కూడా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే సీన్స్ కానీ, ఫ్యామిలీ మధ్య జరిగే సీన్స్ కానీ, వాళ్ళ మధ్య ఏర్పడే ప్రాబ్లమ్స్ ఆ సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నారు. ఏ సీన్ కూడా నాకైతే బోర్ కొట్ల. ఒక మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. బట్ అక్కడ కాన్సెప్ట్ వేరు. చాలా బాగా తీసుకెళ్ళారు లవ్ స్టోరీని. అంటే మనం ఎప్పుడు చిన్నపిల్లల లవ్ స్టోరీ చూస్తాం, లేదా యంగ్ ఏజ్లో లవ్ స్టోరీస్ చూస్తాం, కాలేజ్ లవ్ స్టోరీస్ చూస్తాం. ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ మనం అంతగా ఎక్కువ ఎక్కడ చూడం. కొంచెం మూవీ అయితే నా ఇంట్రెస్ట్ని గ్రాప్ చేసిందని చెప్పాలి. ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ని పెద్దగా ఇప్పుడు చూడలేదు, సో అందుకే నాకు నచ్చింది అనిపించింది. కొంచెం రైటింగ్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, లవ్ స్టోరీ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ ఏ పేరు పెట్టడానికి అయితే లేదు భయ్యా. చాలా బాగా చూపించారు. 2 hours 46 minutes రన్ టైం ఉన్నా సరే కానీ నాకైతే బోర్ కొట్టలే మూవీ. అంటే లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా బోర్ కొట్టదు. మరి క్రైమ్ ఇలాంటి ఇష్టపడే వాళ్ళకి సడన్గా ఇలాంటి లవ్ స్టోరీస్ చూస్తే మరి బోర్ కొట్టచ్చేమో నాకు తెలియదు, కానీ నేను కొద్దిగా గొప్ప లవ్ స్టోరీస్ చూస్తాను భయ్యా, నాకు నచ్చుతాయి కొన్ని. సో అందులో ఇది ఒకటి. 2 hours 46 minutes అయితే నాకు బోరే కొట్టలేదు. అలా టైంపాస్ అయిపోయింది మంచిగా. ఎర్లీ మార్నింగ్ లేచి చూడడం స్టార్ట్ చేసాం, మంచిగా టైంపాస్ అయిపోయింది. ప్రెసెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వెర్షన్ అయితే లేదు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. సబ్ టైటిల్స్ ద్వారా చూడాలి. 2 hours 46 minutes రన్ టైం ఉంటుంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్ భయ్యా. బట్ మూవీ అయితే బాగుంది, వెళ్ళండి. మీ టైం అయితే వర్తిట్. ఈ మూవీకి ఇచ్చి మీ టైం అయితే వర్తిట్ అని చెప్తా. ఒక లుక్ వేసండి, ప్రైమ్లో ఉంది. తెలుగు లేదని దూరం పెట్టేస్తూ ఇలాంటి మంచి మంచి కంటెంట్లు మిస్ అయిపోతారు తెలుగు కోసం చూసుకుంటే. సబ్ టైటిల్స్ ద్వారా కానిచ్చండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.